ఆండాళ్ తిరువడిగలే శరణం. ఈరోజు వ్రతంలో రెండవ రోజుకు ప్రవేశించాం. ఈరోజు పాసురం. வையத்து வாழ்வீர்கள் நாமம் நம்பாவைக்கு செய்யம் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்து என்ற பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையுட்டளிதோம் மலரிட்டு நாமுடியோம் செய்யாதன செய்யோம் தீக்குருளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கைகாட்டி ఉయ్యుమారెన్ని ఉగందు ఏలోరెంపవాయ్. ఇప్పుడు దీని అర్థం తెలుసుకుందాం. వయ్యత్తు అంటే ఈ లోకములో, ఈ ప్రపంచంలో వాళ్వీర్గాళ్ ఆనందము అనుభవించడానికి జన్మించిన వారలారా అంటే అమ్మవారు పిలుస్తున్నారు. ఎవరు ఈ వ్రతం చేయాలంటే, ఎవరికైతే ఆనందం కావాలనుకుంటున్నారో వారందరూ చేయండి. ఆడవాళ్లే చేయాలి, మగవాళ్లే చేయాలి అని లేదు. పిల్లలు, ముసలివారు అందరూ కూడా చేయవచ్చని. నామము కృష్ణుని తప్ప వేరే ఎవరిని కోరని వాళ్ళము. నంబావైకు మా వ్రతమునకు సెయ్యం చేయుచున్న కిరిసైగల్ కార్యక్రమములను కెళీరో వినండి. పార్కడలుల్ పాలసముద్రంలో పయ్య మెల్లగా తుయంద నిద్రపోతున్న పరమన్ పరాత్పర్ని యొక్క ఆది పాదములను గూర్చి పాడి గానం చేసి నెయ్యిని కానీ పాలను కానీ ఆరగించని వారమై నాట్కాలే ప్రాతకాలముననే నీరాడి అంటే స్నానం చేసి మయ్యట్టు కాటుకుతో అళుధోం అలంకరించుకొని వారమై మలరిట్టు పూలను మేము ముడువము. చెయ్యాదన చెయ్యం పెద్దలు చేయని పనులను చెయ్యము. రీకురులై ఇతరులను బాధగలించని చెడు మాటలు పలుకని వారమై వేరొకరి దగ్గర చెప్పని వారమై అయ్యము జ్ఞానంతో నిండిన పెద్దలకు సత్కారమును పిచ్చయం భిక్షమును దానమును ధర్మమును ఆందనయం వారు తృప్తి పడే వరకు కైగాట్టి అర్పించి ఉయ్యుమారెణ్ణి ఈ విధముగా జీవించే అలవాటు చేసుకొని ఉగందు సంతోషించిన మనస్సు గలవారమై ఏలోరెంబావాయ్ ఈ విధముగా వ్రతం చేయుటకు మనస్సు పెట్టుడు, ఇది మా వ్రతమై ఉన్నది అని అర్థం. దీని భావం చూస్తే కృష్ణుడు అవతరించిన కాలంలో ఈ లోకంలో పుట్టి దుఃఖమయమైన ఈ ప్రపంచంలో కూడా ఆనందాన్ని అనుభవించుతున్న వారలారా అంటే ఈ లోకంలో పుట్టడమే ఎంతో అదృష్టమట. ఎన్నో జన్మల పుణ్యాలు చేస్తేనే ఈ లోకంలో పుట్టామట. కాబట్టి అమ్మవారు పిలుస్తున్నారు. ఎవరికైతే ఈ ఆనందాన్ని పొందాలని ఉందో అట్టి వారందరూ రండి. మేము మా వ్రతమును చేయు క్రియాకలాపాలను, నియమ నిబంధనలను చెబుతాను వినండి. పాలసముద్రంలో శయనించి ఉన్న ఆ పరమాత్ముని పాదాలకు ధ్వని కాకుండా మెల్లగా మంగళం పాడదాం. అలాగే ఈ వ్రత సమయంలో నేతిని కానీ పాలను కానీ మేము ఆరగించం. అలాగే తెల్లవారుజామునే లేచి స్నానం చేస్తాము. కంటికి కాటుక పెట్టుకోము, కొప్పులో పూలను పెట్టుకోము. పెద్దలు ఆచరించని పనులు మేము కూడా చెయ్యం. ఇతరులను బాధ పెట్టే మాటలు మాట్లాడడం, అబద్ధాలు చెప్పం. అలాగే జ్ఞానాధికులకి కూడా సన్మానాలు, ధనధాన్యాలతో సత్కారాలు అందిస్తాం. బ్రహ్మచారులకు, సన్యాసుకులకు, భిక్షుకులకు, యాచకులకు దాన ధర్మాలు చేస్తాం. ఈ విధంగా జీవించటం అలవాటు చేసుకొని మేమెంతో ఆనందంగా నిజమైన ఆనందం పొందుతాం. కాబట్టి ఈ ఆనందం కావాలనుకున్న వారంతా రావలసిందిగా మేము కోరుతున్నాం అని ఈ పాసురంలో ఆండాళమ్మవారు చెప్తున్నారన్నమాట. నెయ్యి పాలు వాడకూడదని చెప్తున్నారు. ఎందుకంటే ఏదైనా వ్రతమాచరించినప్పుడు విలాసవంతమైన జీవితం గడపకూడదు, వస్తువుల్ని వదలాలి అని చెప్తారు. ఇంకొక విధంగా చెప్పాలంటే ఇక్కడ శ్రీకృష్ణునికి ఆ గోపికలంటే అమితమైన ప్రేమ. ఎందుకంటే వాళ్ళంతా తమ భక్తులు కదా. వారంతా పాలు, నెయ్యి, పెరుగు మానేస్తే శక్తి లేని వారు ఎక్కడైపోతారో
మనం కూడా ఎవరి మీద ఆయన అడిగినప్పుడు అది తినము ఇది తినము అని మారం చేస్తాం కదా. అలాగే శ్రీకృష్ణుని ఎప్పుడెప్పుడు చేరుకుంటామా అని ఆండాళమ్మ ఆయనకు ఎలా చేరుకోవాలి అని అడిగి ఆ నెయ్యి పాలు మానేస్తానని బెదిరిస్తుంది. నువ్వు వచ్చి నా వ్రతము చూసి నన్ను అనుగ్రహిస్తే తప్ప నేనేమీ తినను అని అమ్మ పరమాత్మను బెదిరించినట్లుగా ఉందన్నమాట. అలాగే కాటుక పెట్టుకోము, పూలను ముడుచుకోము. ఈ రెండు కూడా అలంకారాలు. ఏదైనా దీక్ష చేస్తున్నప్పుడు అలాగే ఒక వ్రతం చేస్తున్నప్పుడు అలంకారాలకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకూడదు. ఎప్పుడూ కూడా భగవత్ చింతనలో గడపాలి. అందుకని కృష్ణుని మీద అలిగి శ్రీకృష్ణుని పొందడానికి ఈ వ్రతం చేస్తున్నారు కాబట్టి మాకు ఈ అలంకారాలతో ఎటువంటి పని లేదు. నువ్వు వచ్చేదాకా మేము ఏమీ తినము, అలంకరించుకోము. నువ్వు వస్తావా రావా అని కృష్ణుణ్ణి అడుగుతున్నారు. ఆండాళ్ తిరువడిగడే శరణం.